హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక కొత్త స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా! బయట దొరికే జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే చాలా తేలికగా మన ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం పెసరపప్పు జంతికల్ని చూపించబోతున్నాను. ఇవి చాలా గుల్లగా, క్రంచీగా ఉంటాయి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. నూనె కూడా అస్సలు పీల్చవు. మరి లేట్ చేయకుండా ఈ యమ్మీ యమ్మీ జంతికల్ని చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో ఒక కప్పు దాకా సగ్గుబియ్యం, అరకప్పు దాకా పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్‌లో మంచి క్రంచీగా వచ్చేంత వరకు వేయించాలి. ఇవి చిన్న మంట మీద మాత్రమే మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేయించి చేస్తే జంతికలు చాలా కమ్మగా ఉంటాయి. అంతేకాకుండా చాలా గుల్లగా కూడా వస్తాయి. చూడండి, పెసరపప్పు లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చాయి. సో, ఇలా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక జల్లెడలోకి వేసుకొని తప్పకుండా జల్లించుకోవాలి. చూడండి, జల్లించిన తర్వాత పిండిని చూపిస్తున్నాను ఎంత మెత్తగా స్మూత్‌గా ఉందో. జల్లించుకున్న తర్వాత మళ్ళీ రవ్వలాగా వస్తుంది. మళ్ళీ దాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇదే విధంగా 2, 3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మొత్తానికి పిండి రెడీ అయిపోయింది. మనం మిక్సీకి వేసుకున్న పిండిని ఎంత మెత్తగా జల్లించుకుంటే అంత గుల్లగా వస్తాయి జంతికలు. సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల దాకా బియ్యం పిండిని తీసుకోండి. మనం తీసుకున్న కప్పు సగ్గుబియ్యం, అలాగే అరకప్పు పెసరపప్పుకి 3 కప్పులు బియ్యం పిండి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే 2 స్పూన్ల నూనెని బాగా వేడి చేసి వేసుకోండి. జంతికలు చేసేటప్పుడల్లా ఇలా నూనెని కానీ, నెయ్యిని కానీ వేయడం వల్ల జంతికలు చాలా గుల్లగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్ల దాకా పచ్చి నువ్వులను వేయండి. అలాగే 1 స్పూన్ దాకా వామును చేతిలోకి తీసుకొని ఇలా చేత్తో బాగా నలుపుతూ వేయండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి మనం వేసుకున్న నెయ్యి కానీ, నూనె కానీ ఈ పిండికి బాగా పట్టించే విధంగా బాగా రబ్ చేస్తున్నట్లు కలపండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి. ఒకవేళ మీకు ఉప్పు కానీ, కారం కానీ సరిపోనట్టు అనిపిస్తే ఈ స్టేజ్‌లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి. చూసారా? ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి. ఇందులో మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి తడిని పీల్చుకొని మరి కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఈ పిండి నానేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్‌లో బాగా హీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత జంతికల గొట్టం తీసుకొని కొంచెం నూనె రాసి మనకి కావాల్సిన షేప్ ప్లేట్‌ని తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 హోల్స్ ఉన్న ప్లేట్‌ని తీసుకుంటున్నాను. ఈ జంతికల గొట్టం నిండుగా పిండిని పెట్టేసుకొని నూనెలో డైరెక్ట్‌గా జంతికల్లాగా ఒత్తుకోవచ్చు. లేదా ఇలా చిల్లుల గరిటెని తీసుకొని కొంచెం లైట్‌గా ఆయిల్ అప్లై చేయండి. ఆ తర్వాత జంతికల్లాగా ఒత్తుకొని నూనెలోకి స్లోగా డ్రాప్ చేయాలి. చూడండి, నూనె బాగా హీట్ అయిందో లేదో చెక్ చేయాలంటే కొంచెం పిండిని డ్రాప్ చేయండి. వేసిన వెంటనే పైకి తేలాలి. అప్పుడే ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. నూనె బాగా కాగిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని జంతికలు వేసుకోండి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్‌లో కాల్చుకోవచ్చు. ఇవి వెంటనే వేగిపోతాయి. ఇవి వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ఆయిల్‌లో వేసినప్పుడు బాగా నురుగొస్తుంది కదా! వేగిన తర్వాత నురుగు తగ్గిపోతుంది. అప్పుడు ఇవి బాగా పర్ఫెక్ట్‌గా వేగినట్టు. అప్పుడు వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకోవాలనుకుంటే 2, 3 చుట్లు చుట్టేసి ఆపేసేయండి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తం కూడా జంతికల్లాగా ఒత్తుకొని కాల్చుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా, క్రంచీగా ఉండే సగ్గుబియ్యం పెసరపప్పు జంతికలు తయారవుతాయి. చూసారు కదా, ఎంత సింపుల్‌గా చేసామో అంతే రుచిగా ఉంటాయి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రంచీగా, నూనె కూడా అస్సలు పీల్చలేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.